నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల భవిష్యత్తు ఇరాన్ చేతుల్లో ఉందన్నమాట. ఎందుకంటే దాదాపు 3 నెలల నుంచి మనం చూసుకుంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తమ యొక్క ప్రధాన ఆదాయమైన చమురు ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో చమురు ఎగుమతులు నిలిపివేసి ఖాళీగా కూర్చొని ఉన్నాయి. 2 నెలల నుంచి 3 నెలల నుంచి మనం చూసుకుంటే కానీ వాళ్ళు ఇన్నాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క నిల్వల నుంచి వాడుతూ ఉన్నారన్నమాట. దీంతో భవిష్యత్తులో మనం చూసుకుంటే ఇరాన్ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఆర్థికంగా భారీగా నష్టపోతాయి, ఆర్థిక వ్యవస్థలు కూలిపోతాయని చెప్పి నిపుణులు అయితే తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు హార్ముజ్ జలసంధి మీద ఫోకస్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఆ యొక్క దేశాల భవిష్యత్తు ఆ యొక్క హార్ముజ్ జలసంధి మీద ఆధారపడి ఉందన్నమాట. ప్రతి ఒక్క చమురు నౌక మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధిని క్రాస్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అమెరికా మరియు ఇరాన్ ఒప్పందాన్ని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాయన్నమాట. హార్ముజ్ జలసంధికి వ్యతిరేకంగా ఏమైనా నిర్ణయం వస్తుందా? అదే జరిగితే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్ దేశానికి జీవితాంతం బానిసలుగా ఉండాల్సి వస్తుంది. అలాగే ఈ విషయాన్ని అమెరికాకు తెగేసి చెప్పేయడం జరిగింది. ఇరాన్ ఏదైతే ఉందో హార్ముజ్ జలసంధి వద్ద టోల్ ఏర్పాటు చేయకూడదు, హార్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలోకి వెళ్ళకూడదు, అది ఒక స్వేచ్ఛాయుతమైన అంతర్జాతీయ జలమార్గంగా ఉండాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇప్పటికే అమెరికాకి అయితే తమ యొక్క నిర్ణయాన్ని పంపడం జరిగింది. అమెరికా కూడా ఇరాన్ హార్ముజ్ జలసంధి వద్ద ఎటువంటి టోల్స్ కానీ ఇరాన్ నియంత్రణ చేయకూడదని చెప్పేసి ప్రపోజల్లో పెట్టడం జరిగింది. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో ఇప్పటికి కూడా కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఉత్కంఠ నెలకొందనమాట. ఏదైనా ఒక పాయింట్ అటు ఇటైనా సరే కానీ జీవితాంతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల భవిష్యత్తులో ఇరాన్ కింద బ్రతకాల్సి వస్తుందని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.